హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే థర్డ్ ఫేజ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో థర్డ్ ఫేజ్ వెంటనే పెట్టాలని చెప్పేసి అంటున్నారు. సో అది ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి, స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ ఫేజ్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ముందుగా మీకు తెలుస్తుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిల్ నిర్వహించాలి ఎస్ఎఫ్ఐ అని చెప్పేసి ఉంది. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇంజనీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసన్న కుమార్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్లో 2 దఫాల కౌన్సిలింగ్ పూర్తయ్యాక కన్వేర్ కోటాలో ఇంకా 18,951 సీట్లు అయితే మిగిలిపోయాయి. అయితే విద్యార్థులు మూడో కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ పెట్టాలని కోరారు. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళైతే స్పందించడం అయితే జరిగింది. సో మీరు రీట్వీట్ చేయడం వల్ల వాళ్ళ దాకా అయితే వెళ్ళింది. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గర కూడా వెళ్తుంది. సో ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుందో. సో మ్యాక్సిమం మీరు ఏం చేయాలంటే, సో ట్విట్టర్లో వెళ్ళి ట్వీట్ చేయండి, వీ వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి. ఖచ్చితంగా అయితే మనకైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు అందరూ కూడా చేయండి. అలాగే మెయిల్స్ కూడా చేయండి. అఫీషియల్ మెయిల్ ఐడి సంబంధించి కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.